ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఆయన సమయంలో కార్యాలు జరుగుతాయన్న మాట నిజమే, కానీ మనం ఏమీ చేయకుండానే కార్యాలు జరుగుతాయా అంటే నో. మనం చేయాల్సింది కూడా కొంత ఉంది. కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన సినారియో మనందరికీ తెలిసిందే. మనం సరిగ్గా అక్కడ కాంటెక్స్ట్ చదువుకున్నట్లయితే ఆ ద్రాక్షరసం అంతా రాతి బాణల్లో ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఆయన సమయం వచ్చినప్పుడు మనం చూస్తాం కదా, దేవుడు శిష్యులతో ఆ బాణెలను నీటితో నింపమని చెప్తారు. నోటి మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవునికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడా భోజనంగా మార్చిన దేవునికి ఖాళీ అయిపోయిన రాతి బాణెల్లో ద్రాక్షరసాన్ని ఊరింపజేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అలాంటిది దేవుడు ఆ రాతి బాణాల్లో నీళ్లను ఎందుకు నింపమన్నారు అనే విషయం వెనకట్లే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. ఆ రాతి బాణాలు ఎవరో కాదండి, మనమే. బాణెల్లో ఉన్న ద్రాక్షరసాన్ని విందులో అందరికీ సర్వ్ చేసిన తర్వాత ఆ బాణెలు ఖాళీ అయిపోతాయి కదా. మనలో కూడా కొంత ఎనర్జీ, కొంత పవర్ అనేవి ఉంటాయి. మన చుట్టూ ఉండే